విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స అప్పల నరసయ్య శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారి సూర్యకళకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు అందరి తాలూకా అభిమానంతో ఈరోజు గజపతినగరంలో మధ్యాహ్నం 2:05 నామినేషన్ వేయడం జరిగింది. ఏదైతే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆయన్ని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో అఖండ విజయం సాధిస్తానని పూర్తి నమ్మకం విశ్వాసం మాకైతే ఉంది. ఎండ దృష్ట్యా ఈరోజు చూస్తున్నాం ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, అందుకే పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే నేనేమో నియోజకవర్గంలో ఉన్న మా పార్టీ క్యాడర్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ పార్టీ క్యాడర్ అందరితో కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే రేపు ముఖ్యమంత్రి గారు విజయనగరం పార్లమెంట్ సంబంధించి బస్సు యాత్ర పార్లమెంట్ పరిధిలో ఒక నియోజకవర్గం పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా విజయనగరంలో మరి బస్సు సిద్ధ యాత్ర ఉంది. ఆ యాత్రలో ఏమో ఈ నియోజకవర్గం నుంచి సుమారు ఒక 20,000 మంది తీసుకొని వెళ్ళే విధంగా మరి మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఎప్పుడు వస్తారని మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా ప్రాంతం నుంచి ఏమో మరి బస్సు యాత్ర ఉంటుందని చెప్పి నిర్ణయించాను. కానీ మరి ఆయనకేమో ఏదైతే ఆ రోజు విజయవాడలో ఒక దుర్యోగుడు చేసిన పని వలన దాని వెనకాతలు ఎవరున్నారో అందరికీ తెలుసు. మరి దానివల్ల ఏమో ఆ యాత్ర ఆలస్యం అవ్వడం వల్లే మరి ఆయన ఏమో అనుకున్న రీతిలో మరి ఈ ప్రాంతంలో వెళ్ళడం జరగలేదు. తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేవు కనిపిస్తుంది రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే పేద ప్రజానీకం ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు ఆయనకు ఓటేసి ఆయన రుణం తీర్చుకుందామని ఆలోచనతో ఇప్పుడు పేద ప్రజానీకం ఈరోజు జరుగుతున్న ఎన్నికలు కూడా పేదవాళ్ళకి పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి ఈరోజు పేదలందరూ కూడా రేపు మే 13వ తారీఖున వాళ్ళ అభిమానాన్ని చీపురుపల్లిలోని పెద్దలు బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు పెద్ద ఎత్తున భారీ ర్యాలీలోని చీపురుపల్లిలో నామినేషన్ వేయడం జరిగింది. అలాగే జయకుందరంలోని పెద్దలు బొత్స అప్పలనరసయ్య గారు ఇవాళ నామినేషన్ వేయడానికి వచ్చారు. మరి ఇవాళ రాష్ట్రంలోని గత 20 రోజుల నుంచి కూడా మేము ఎక్కడికి తిరిగినా కూడా పెద్ద ఎత్తున కూడా స్వాగతం పలుకుతున్నారు. మహిళలకి, పెద్దలకి, వృద్ధులకి, పిల్లలతో సహా అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ గజపతినగరం నియోజకవర్గం శాసనసభ్యులుగా బొత్స అప్పలనరసయ్య గారు మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఎక్కడ చూసినా కూడా కనుక మళ్ళీ ఇవాళ ఏదైతే పేదవాడికి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మళ్ళీ జరగాలంటేనే మళ్ళీ ఫ్యాన్ గుర్తు పోటీయాలని చెప్పి మేము అందరం కూడా పోవడం జరిగింది. అలాగే నాకు రెండో పర్యాయం పార్లమెంట్ సభ్యులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు బొత్స అప్పలనరసయ్య గారు, పెద్దలు ఉన్న 5 శాసనసభ్యులు 6 శాసనసభ్యులు కూడా సహాయ సహకారంతో నాకు రెండోసారి పార్లమెంట్ నియోజకవర్గం అన్ని పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. కనుక మీ ద్వారా నేను కూడా కోరుతుంది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఒక ఓటు, నాకు ఎంపీకి ఒక ఓటు వేయమని చెప్పి మీ ద్వారా కోరుకుంటుంది.